హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నిమ్మకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వైట్ రైస్ కుక్ చేసి పెట్టుకొని పొడి పొడిగా ఉండాలి. తర్వాత నిమ్మకాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. వైట్ రైస్లో నిమ్మకాయ వేసి పిండండి. తర్వాత సాల్ట్ వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయి బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేయండి. అలాగే మినపప్పు వేసుకోండి. మినపప్పు, పల్లీలు. మినపప్పు, పల్లీలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి ఫస్ట్ కట్ చేసుకున్నారు కదా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒకసారి నూనెలో మగ్గనివ్వండి, బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి కలపండి. ఇవన్నీ బాగా నూనెలో ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయ్యాక ఫస్ట్ మనం నిమ్మకాయ అన్నం కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసి కలుపుకోండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోండి ఒకసారి. అంతే, ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహోర రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.